మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. కాంగ్రెస్ సర్కార్ అలసత్వంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తే కాంగ్రెస్ పాలనలో కనీసం వాటిలో డీజిల్ కూడా పోయలేని దుస్థితి దాపురించిందని ఫైర్ అయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకుంటే కార్యదర్శులకు మెమోలు జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 18 నెలల కాలంలో అంతా కమిషన్ల మాట. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో గ్రామాలన్నీ కూడా అందంగా శుభ్రంగా తీర్చిదిద్ది కాలికి మట్టకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ట్రాక్టర్లు ఇచ్చి అదే విధంగా గ్రామాలకు అవగాహన కల్పించి తడి చెత్త పొడి చెత్త గుంటలు ఇచ్చి ట్రాక్టర్ని ఇంటి దగ్గరికి పంపించి ఆ ట్రాక్టర్లో చెత్త వేసుకొని తీసుకుపోయి ఎక్కడో వారేస్తూ మళ్ళీ చెత్తా చెదరం అవుతుందని సెగ్రిగేషన్ షెడ్ ఏర్పాటు చేసి అదే విధంగా డంప్ యార్డ్ ఏర్పాటు చేసి గ్రామాలను నందరవదనగా తీర్చినటువంటి మన కేసీఆర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చేతనైతే ఇప్పుడు చేయండి. కేసీఆర్ గారు ఏం చేయాలంటే ప్రజలు ఊరుకోరు. 18 నెలల నుంచి ట్రాక్టర్లు పక్కన వారేస్తే చెత్త ఎక్కడ అర్థం కాకుండా మురికి కాలువలు తీయలేక మొత్తం మురికి అంతా కూడా నిండిపోయి మరి అవన్నీ కూడా మళ్ళీ మురికి నీళ్ళతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తాను. ఈ రోజు మిషన్ దగ్గర నిర్వహణ పూర్తిగా పక్కన పడేసింది కాబట్టి ఆ మిషన్ దగ్గర నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అది చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎన్నో ఉన్నాయి. వాళ్ళ గ్యారంటీలు 6 గ్యారంటీలు ఎక్కడ పోయినా 6 గ్యారంటీలు ఎవరికైనా వచ్చినాయా?